రేపొద్దున దాకా కాపలకాయ్. ఈవిడేంటి ఈ వయసులో నాకు కన్ను కొడుతుంది? ఏంటో వదిన ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. అనుపమకి ఏమైంది? ఎందుకు గదిలో బంధించారు? ఎందుకు ఎవరిని కలవనివ్వడం లేదు? అదో పెద్ద కథలే, నీకు చెప్పినా అర్థం కాదు. వీళ్ళని అడిగి లాభం లేదు. ఎలా అయినా అనుపమని కలవాలి. తప్పండి. కళ్యాణి, ఏ కళ్యాణి, కళ్యాణి వెళ్ళొద్దు. అనుపమా, అనుపమా, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఏ పిల్ల, రేపటి వరకు నువ్వు బందీవే. నోరు మూసుకుని కూర్చో. ఎంత అరిచినా ఎవ్వరూ నిన్ను విడిచిపెట్టరు. వదిన, కళ్యాణిని ఎందుకు లోపల పెట్టావు? ఏం చేయను? ఒక పక్క మా అమ్మ భయం, మరో పక్క అనుపమలో ఉన్న అమ్మవారి మీద భయం. ఏ రోజు నేను అనుపమకి భయపడకపోయినా అమ్మవారు పూనిన ఈ శివరాత్రి 2 రోజులు అనుపమంటే నాకు భయమే. ఈ పిల్ల తింగరిగా నోటికొచ్చింది వాగి ఏ దూల పను చేసిందే అనుకో, అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అప్పుడు మనకి లేనిపోని తిప్పలు. ఓ, అనుపమకి అమ్మవారు పోనడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. పాపమేమో వదినా. దాన్ని పాపమంటే మనం పోతాం. కళ్యాణిని మనవరాలు కాదంటోంది అమ్మ. నాన్నేమో నా మనవరాలు అని ఫీల్ అయ్యి దగ్గరికి తీసుకోవాలని చూస్తే అమ్మ ఒప్పుకోదు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు కళ్యాణి వెళ్లిపోవలసిందే. అందుకే కళ్యాణి అందరికీ తెలిసి మళ్ళీ మనం పంపించేసి నలుగురిలో మనం నవ్వుల పాలు కాకుండా బంధించాను. ఇదిగో, నువ్వు జాలిపడి తీసావే అనుకో. అమ్మో, కోప్పడుకుద్దునా, నేను తీయనులే, నేమీ దొట్టు. ఛీ, పద. దమయంతి మేనత్త కాదు, మేలో పుట్టిన నత్త. కాదు కాదు, రాక్షసి, కురివి దయ్యం. అనుపమ ఎలా ఉందో చూడాలని నేననుకుంటే నన్నిలా బంధించి నువ్వు మా బందీవి అంటుంది. ఇదేమో రాజ్యం అన్నట్టు, ఆవిడ గారు మహారాణి అన్నట్టు, నేను దొంగనన్నట్టు. నాకొచ్చే కోపానికి అసలు అనుపమకి అమ్మవారు పోనడం ఏంటి? నిజమేనా? వీళ్ళనుకున్నట్టు అమ్మవారి వస్తే అనుపమని ఏం చేశారు? ఎక్కడుంచారు? అసలు వీళ్ళ పిచ్చి చేష్టలకి అనుపమ ఎలాంటి పొజిషన్లో ఉందో ఏంటో. ఎలా అయినా ఈ రూమ్ లో నుంచి బయటపడాలి. దేవుడా, నన్ను విడిపించడానికి ఎవరినైనా పంపించవా? వచ్చేసానమ్మగారు. ఏంటి అలా ఉన్నారు? ఓ, ఆకలేస్తుందా? నాకు తెలుసు మీరు ఆకలికి ఆగలేరని. నీకెవరు చెప్పారు? ఇంకెవరు, సౌర్యబాబు గారే. మీకు ఆకలేస్తే ఆకలితో మీరేం చేస్తారో మీకే తెలియదంట కదా. మైక్ తీసుకొని ఈ ఊరంతా చాటింపు వేయమని చెప్పు మీ ఆఫీసర్కి. అమ్మో, పరిచేస్తుంది. ఆకలి ఎక్కువైనట్టుంది. అమ్మాయి గారు, ఇదిగోండి తీసుకోండి భోజనం. నాకు ఆకలి లేదు బాజీ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? సాయమే కదా అమ్మగారు. చేస్తానండి. ఏం సాయం చేయాలి? అనుపమ ఒంట్లోకి అమ్మవారు వచ్చిందంట కదా,
అవును, ప్రతి సంవత్సరం శివరాత్రి అమావాస్యకి వస్తుంది. నాకు ఆ అమ్మవారిని చూడాలనుంది బాజీ. పట్నంలో పెరిగాను కదా, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. నీ చూపు నాకు అర్థమైంది. నిజంగా నేను ఎలాంటి అల్లరి పని చేయను. సామాజిక దూరం పాటించినట్టుగా దూరం నుండి చూస్తాను. నమ్మొచ్చంటారా? పోనీ నీ మీద ఒట్టువేనా? వద్దులేమ్మా. అనుపమమ్మ ఎక్కడుంది? ఏ గదిలో ఉంది? చెప్పు, ఇప్పుడే వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా చూసొస్తాను. ఈ వేళప్పుడు వదిలేమ్మా. శివపార్వతి అమ్మగారు కూడా లోపలే ఉన్నారు, ఇంకా పడుకోలేదు కూడా. రేపు పొద్దున పూజలో అనుపమ అమ్మగారిని కూర్చోబెడతారు, అప్పుడు చూద్దురులేండి. అప్పుడు దాకా పడుకోండి. అంతేనంటావా? అంతేనమ్మా. నేను మీకు సాయం చేస్తుంది ఎందుకంటే కోర్టులో అనుపమ అమ్మగారి వైపు నిలబడి నిజం చెప్పారు, అమ్మని కాపాడారు. అందుకే మీ మీద నమ్మకంతో చేస్తున్నాను. మీరు ఏమాత్రం అల్లరి చేసినా, నా పేరు చెప్పినా గోవిందా గోవిందా. భయమేళ మిత్రమా, నీ చెంత ఈ కళ్యాణి ఉండగా. మీరు ఉన్నారు కాబట్టే నా భయం. ఇదిగోండి, తిని పడుకోండి. రేపు వచ్చి కోడ్ లాంగ్వేజ్ లో పిలుస్తాను. సరే ఇటివో, అసలు చాలా ఆకలి వేస్తోంది. కళ్యాణిని ఏదో ఒక రోజు మా అమ్మ బయటికి గెంటేస్తుంది. కళ్యాణి నా మనవరాలు కాదు. వదినా, ఏదైనా కార్యం వస్తే చాలు హడావిడి చేసే నువ్వు బెల్లం కుట్టిన రాయలా అలా నిల్చున్నావేంటి? పూజైనా పండగైనా ఆ అనుపమ హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా. ఈ రోజేమో తను పని మనిషిలా కాకుండా ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో దేవతలా కనపడుతుంది. అమ్మవారు పూనుకుంటారన్న హెచ్చరికతో ఊరుకున్నాను కానీ లేదంటే తనని ఏడిపించేసేదాన్ని. ఈ 2 రోజులు నువ్వేమీ చేయలేవులే వదినా. అమ్మవారు ఆగ్రహిస్తారన్న భయంతో నేను కూడా ఊరికే ఉన్నాను. అదిగో అత్తయ్య గారు వచ్చేస్తున్నారు, పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి, అందరు కూర్చోండి. చూసావా అమ్మా,
అందరూ ఏదో గుడికొచ్చేసినట్టు వచ్చేశారు. ఇంట అమ్మవారు కొలువై ఉన్నారు కాబట్టి దర్శనార్థం తప్పకుండా వస్తారు దమయంతి. పల్లవి, ఆ, వెళ్ళి అమ్మవారిని సాదరంగా ఆహ్వానించి తీసుకురా. అత్తయ్య నేనా? నీకే చెప్పేది. ఆ, వదినా ఎందుకైనా మంచిది తోడుగా వస్తావా? పద. జాగ్రత్త. అలాగే అత్తయ్య. అమ్మా, వదినా నాకు భయంగా ఉంది. నాకు మాత్రం లేదా? అనుపమ ఎప్పుడు ఉండేలా ఈ రోజు ఉంటది కదా. ఏడాదిలో ఈ అనుపమకి నేను భయపడేది ఈ 2 రోజులే. అమ్మా కాపాడమ్మా, నేను కూడా నీ భక్తురాల్ని. పల్లవి, ఎందుకైనా మంచిది ఒకసారి కళ్యాణిని లాక్ చేసిన రూమ్ చూసిరాపు. ఎందుకు వదినా? తను బయటకొచ్చి అల్లరి చేసినా చేస్తుంది పో. తను రాదులే వదినా, నువ్వు లాక్ వేసేసావు కదా. ముందు అమ్మవారిని తీసుకెళ్దాం, లేదంటే అత్తయ్య గారు అరిచేసేలా ఉన్నారు. సరే నువ్వెళ్ళు. వదినా ముందు నువ్వెళ్ళు వదినా. పల్లవి ముందు నువ్వెళ్ళు. వదినా ప్లీజ్ వదినా, నాకు భయం వేస్తుంది. సరే. పొద్దున్నే కోడి కూసే వేళకి వస్తానన్నాడు. రాత్రి ఏ కోడిని తిని పడుకున్నాడో ఏంటో, ఇంకా రాలేదు. ఆకాశం ఎర్రగా ఉంది. అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. థ్యాంక్ యూ బాజీ. అరే ఆగండి, మరి అదే అమ్మగారు ఏంటా తొందర? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్మగారు, మీ మీద అభిమానంతోనే తలుపు తీశాను. ఒకవేళ ఎవరైనా అమ్మగారు అడిగితే నా మీదకు రాకుండా చూసుకోండి. నా పేరు చెప్పొద్దు. ఆకాశే రామన్నా అని చెప్తాను, భయపడకు. నా పేరు కాకుండా ఏ తలకు మాసినోడు పేరో చెప్పండి. అన్నట్టు పూజ ఇప్పుడే మొదలవుతుంది, మీరు కొంచెం సేపు ఆగిరండి, సరేనా? అంటే ఎంతసేపు? సరే, ఒక పని చేస్తాను.
1 2 3లు 100 లెక్క పెట్టి వస్తా. అదే 1 2. అలా అని ఒకటి తర్వాత 100 అనేసి తురుమని రారు కదా. లేదులే బాజీ, నా మీద అంత నమ్మకం ఏంటి నీకు? నువ్వు ధైర్యంగా వెళ్ళు. మొత్తానికి ఈ రోజు ఏదో చేస్తారు అమ్మాయి గారు. 1 2 3. ఆగండి ఆగండి అమ్మా ఆగండి. ముందుకు రాకండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. శౌర్య, సంపద ఎక్కడుంది? రూమ్ లో ఉందమ్మా. అక్కడేం చేస్తుంది? త్వరగా రమ్మను, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. వెళ్ళు. అలాగే అమ్మమ్మ. బాజీ, అమ్మా నిమ్మకాయలు దండేది ఆడే ఉందమ్మా. ఇవ్వ త్వరగా. ఇదిగో బాజీ, అమ్మా తీసుకెళ్ళి బయటికి. అంకళమ్మ తల్లి, ఈ ఊరిని చల్లగా చూసే తల్లివి, నీ దయ మా అందరి మీద ఉండాలమ్మా. శాంతించమ్మా, శాంతించు. అమ్మా తల్లి, మమ్మల్ని చల్లగా చూడమ్మా, మమ్మల్ని కాపాడమ్మా. శౌర్య, సంపద, దండం పెట్టుకోండి. పద. రండి.
కోడల్ని ఆశీర్వదించి నా వారసులు బాగుండేలా చూడు తల్లి. నువ్వు నీ బిడ్డలు నీ మనవళ్ళు బాగుండాలన్న స్వార్థంతో కోరుతున్నావు కానీ మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నావు కదా.